రోషన్ అంటే ప్రేమించే అదే మాట్లాడే అమ్మాయిని ప్రేమించడం వేరు, మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ది లవ్ డబుల్స్ అండ్ గెట్స్ మల్టిప్లైడ్. బట్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు వరకు ఏ హీరో చేయని ఎక్స్పెరిమెంట్ ఇది, వరల్డ్ సినిమాలోనే పర్హాప్స్ జరిగి ఉండదు ఇది, బికాజ్ యూఆర్ లవింగ్ ఏ డైమండ్ ఆఫ్ గర్ల్. వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ద క్యారెక్టర్ యాజ్ అన్ యాక్టర్? రైట్, అంటే ఇట్ ఇస్ కంప్లీట్ కొత్త ఎక్స్పీరియన్స్ సార్. ఎందుకంటే మనం జనరల్గా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, ఎవరినైనా ప్రేమించినప్పుడు మాటలతో చెప్తాం, ఏదో ఒకటి చెప్తాం. ఇలాంటి సినారియో నాకు నా లైఫ్లో అయితే ఎప్పుడు రాలేదు. వేర్ ఒక మ్యూట్ అండ్ హియరింగ్ లేని అమ్మాయిని ప్రేమించడం. సో అలా చాలా చాలా కొత్త కొత్త థింగ్స్ నేర్చుకున్నాను. హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ త్రూ మై యాక్షన్స్, లేకపోతే ఎక్స్ప్రెషన్స్తో ఎలాగా కన్వే చేయొచ్చు కొన్ని చోట్ల. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అండ్ ఇట్ వాజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, విశ్వప్రసాద్ గారు. So, Balgamto, you showed your rage or Right. say your that part of your acting meter. So, ee movie lo what part of your acting meter you gonna show? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. బబుల్ గమ్కి దీనికి అసలు చాలా డిఫరెన్స్ ఉండబోతుందండి. ఎందుకంటే అది ఒక సిటీలో సెటప్ అయిన క్యారెక్టర్, వాడి ఇమోషన్స్ కొంచెం లౌడ్గా ఉంటాయి, వాడి కోపం వస్తే. ఈ పర్టికులర్ క్యారెక్టర్కి వచ్చేస్తే ఏంటి అంటే చాలా ఇన్నసెన్స్ ఉంది, అంటే ఒక అమాయకత్వం. ఎందుకంటే వీడికి ఆ అడవి, ఆ పక్కన ఉండే ఊరు ఇవి తప్పితే ఏమీ తెలియదు. దానికి అప్పుడప్పుడు ఎవరైనా పనులకు వస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారేమో, కానీ ఆ అడవిని వదిలి వెళ్ళలేదు. సో దట్ వే దెర్ ఇస్ అలాగా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ నాకు కూడా అది చేయడం అనేది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఒక కొత్త కోణాన్ని తెలుసుకున్నాను అండ్ ఎలాగా అప్రోచ్ అవ్వాలి డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది ఇంకొంచెం అర్థమవుతూ వచ్చింది నాకు. సో యా, మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది అది. ఫ్యాన్గా కనిపించబోతున్నారని తెలిసింది. అదొకటేనా? ఏదో ఒక పాట, ఏదో చిన్న గ్లిమ్స్ ఏదో చూసాం బయట, మాస్క్ వేసుకుని, అంత ప్రభాస్ మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు. ప్రభాస్కి సంబంధించిన ఏమైనా రెఫరెన్స్లు ఏమైనా ఈ సినిమాలో? సినిమాలో ఓపెన్గా నేను మా ప్రభాస్ బెంటే అయితే మాకు ప్రభాస్ అన్నే ఇంకా అంతా. సో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అది ఓపెన్గా ఉంది, దాంట్లో ఏం లేదు. మిగతా మీరు ఏదో చెప్పారు కదా, అది ఇంకా ఇప్పుడు రివీల్ చేయొచ్చో లేదో నాకు తెలియదు. బట్ కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి, బికాస్ మేమిద్దరం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి, ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ ప్రభాస్ అని బాగా ప్రేమిస్తారు కాబట్టి చాలా మూమెంట్స్ క్రియేట్ చేశాడు. అండ్ సందీప్ రాజ్ కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి మినిమం కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు. థ్యాంక్ యూ. సందీప్ ఇక్కడ 1 minute. రోషన్ అంటే సుమ కానీ లేకపోతే రాజీవ్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఈ జనరేషన్ ఆర్ అట్లీస్ట్ కొంచెం ఆఫ్ లైట్ వచ్చిన వాళ్ళు. బట్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్, దేవదాస్ కనకాల్ గారు. And he has been a great success on the front of negative roles also. Yes. నువ్వు రాబోయే రోజుల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ గట్ట చేయడానికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నదా నీకు ఆ సైడ్, లేకపోతే ఓన్లీ హీరో అండి ఐఎమ్ ఏ హీరో? సార్ అంటే నేను ప్రైమరీగా సారీ పూర్తి చేయనివ్వలేదు క్వశ్చన్. నో దట్స్ ఆల్ మై క్వశ్చన్. ప్రైమరీగా నేను ఒక నటుడిగా వద్దామని అనుకున్నాను సార్. నేను ఎప్పుడు కూడా హీరో ఇది అని ఏ రోజు అనుకోలేదు. అండ్ యాజ్ అ ప్రొటాగనిస్ట్గా ఉందామని అనుకుంటున్నాను. అంటే కథని, బికాజ్ నాకు జస్ట్ ఒక యాక్టర్గా ఉండాలని తెలియదు, ఒక స్టోరీ టెల్లర్గా కూడా ఉండాలని ఉంది. సో నా త్రూ నేను కథలు చెప్తున్నాను. అండ్ మ్యాక్సిమం ఎలా చెప్పగలుగుతానంటే యాజ్ అ ప్రొటాగనిస్ట్, ఒక హీరో అనే రోల్లో ఉండగలిగితే నెగిటివ్ రోల్ ఆల్సో. యా, కానీ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద సినిమా, నెగిటివ్ ప్రొటాగనిస్ట్ కూడా అవ్వచ్చు. బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఆల్ ది వెరీ బెస్ట్.